వాడట చేశాడు, వీడిట్ట చేశాడు, వాడు ఆ స్థాయిలో ఉన్నాడు, వీడి ఈ స్థాయిలో ఉన్నాడని భౌతికంగా ఎప్పుడు ఎన్నడూ అనుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన స్థాయి కరెక్టు. ఇంకా మించిన స్థాయి రావాలంటే అది కరెక్ట్ అయితే దేవుడే ఇస్తాడు, దాన్ని ఎవడు ఆపలేడు. నీకు దేవుడు అందించిన దాన్ని చేసుకుంటా ముందుకెళ్ళిపో. నా తండ్రి నీకు తగిన కాలం ముందు ఒక్కొక్కటి అందించుకుంటా నీ అవసరానికి సరిపోయినట్టుగా దేవుడు అన్ని మెట్లు ఎక్కిస్తాడు ఆయన. ఎందుకంటే నువ్వు ఆయన వైపు చూసేవాడి. ఈ నూతన సంవత్సరంలో ఈ మాట గుర్తుపెట్టుకోండి. భౌతికంగా నేను చెప్తున్నాను. 3వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, యెహోవాకు సమూయేలు పరిచర్య చేశాడు ఏలి ఎదుట అంటాడు. 7వ వచనంలో అంటాడు, యెహోవాను సమూయేలు ఎరుగకుండెను అంటాడు. అదేంది పరిచర్య చేసేవాడు ఎరక్కపోవడం ఏమిటి? అదే మాట ఏలి కుమారులను గూర్చి కూడా అంటాడు. ఏలీకి 2 కొడుకులు ఉన్నారు. ఒకటి పేరు హోఫ్ని, ఒకటి పేరు ఫినెహసు. ఇద్దరు దైవజనుడి పిల్లలే. కానీ వాళ్ళ గురించి ఏముందంటే వారు యెహోవాను ఎరుగని వారు, దుర్మార్గులై ఉన్నారట. సరే, వాళ్ళని తీసేస్తే బాలుడైన సమూయేలు కూడా యెహోవాను ఎరుగకుండెను అని రాస్తుంది. దాని గురించి కూడా వివరించా. పరిచర్య చేసేవాడు ఎరక్కపోవటం ఏమిటి, అసలు ప్రభువుని ఎరగటం అంటే ఏమిటి అనే అంశాన్ని కూడా వివరించా. ఇప్పుడే చెప్పాలనిపిస్తుంది కానీ చెబితే మళ్ళీ అది వినరేమని డౌటు. అందుకని ఇప్పుడు చదివిచ్చిన దాన్నే చెప్తా. చెప్పేదా? దేవునికి స్తోత్రం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వినండి, లేదు సరే ఈ ఒక్క ముక్క చెప్పేదా? లేదు, వింటారని నమ్మకం ఉందిలే, వినండి. అందులో మీకు క్లియర్గా దొరికింది ఆ మెసేజ్ అంతా వినండి. నా ధర్మం నేను చెబుతా, దేవుడు నాకు ఇచ్చింది నేను అందిస్తా. దాన్ని పొందుకున్న వాళ్ళు పొందుకుంటారు, నిర్లక్ష్యం చేసిన వాళ్ళు పోగొట్టుకుంటారు. నాకు సంబంధం లేదు. ఇప్పుడు మనం చదివినటువంటి వచనం వైపుకి వద్దాం. మత్తయి సువార్త 25:14. అక్కడ పరలోక రాజ్యాన్ని గురించి వర్ణిస్తూ యేసు ప్రభు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. అందులో ఒక యజమానుడు 3 దాసుల గురించి మాట్లాడాడు. ఇదే విషయం ఇంకొక టైపులో లూకా సువార్త 19వ అధ్యాయము 12వ వచనం నుంచి ఉంటుంది. లూకా 19:12. అక్కడేమో మీనాలు అంటాడు, ఈ మత్తయి సువార్తలోనేమో తలాంతులు అంటాడు. యజమానుడు ఒకడు దేశాంతరం పోతా 3 దాసుల్ని పిలిచాడంట. అబ్బాయి రండిరా అని. అయ్యగారు చెప్పండి అయ్యగారు అని వచ్చారు 3. రే నువ్వు ఇట్రా అని ఒకరిని పిలిచాడు. వానికి 5 ఇచ్చాడు. ఇక 5 తలాంతులు ఉన్నాయి, ఇవి నేను దూరదేశం వెళ్తున్నాను రా, కొద్ది కాలం పట్టింది నేను వచ్చేటప్పటికి. నేను వచ్చేసరికి వీటిని వ్యాపారంలో పెట్టి వీటిని కొంచెం డెవలప్ చేసి నాకు ఇవ్వరా అన్నాడు. అలాగేనండి అని తీసుకున్నాడు. ఎన్ని ఇచ్చాడు ఫస్ట్ వాడికి? చెప్పాబా ఎన్ని ఇచ్చాడు? 5. గుర్తుపెట్టుకోవాలి. పక్కన ఇంకొకడు వాడిని పిలిచాడా, రైట్రా అన్నాడు. అయ్యగారు చెప్పండి అయ్యగారు. వాడికి 2 ఇచ్చాడు. 2 ఇచ్చి ఈ 2 నువ్వు తీసుకొని ఈ పెట్టుబడిగా పెట్టుకొని వ్యాపారం చేసి నేను వచ్చేటప్పటికి ఎంతో కొంత సంపాదించి నాకు ఇవ్వరా అన్నాడు. ఇక 3వ వాడిని పిలిచాడు. రై ఇట్రా అన్నాడు. అయ్యగారు చెప్పండి అయ్యగారు అనుకుంటూ వచ్చాడు. వాడికి 5 ఇచ్చాను, వీడికి 2 ఇచ్చాను. నీకు 5 వద్దు, 2 వద్దులే గారు, ఈ 1 తీసుకో. ఈ 1 తీసుకొని పెట్టుబడిగా పెట్టుకొని ఏదో నేను వచ్చేటప్పటికి ఎంతో కొంత సంపాదించి నాకు ఇరా అన్నాడు. జాగ్రత్త, మళ్ళీ నేను వచ్చి అడుగుతారో లెక్క అన్నాడు. పోయాడు. భలే పనేనండి, అలాగేనండి అని ఇల్లు కూడా తీసుకొని వీళ్ళ దారిని వీళ్ళు వెళ్ళారు. కొద్ది రోజుల తర్వాత యజమానుడు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళని పిలిచాడు. దాసుల్ని ఎవరెవరికి తలాంతులు ఇచ్చాడో వాళ్ళందరినీ పిలిచాడు. 5 తలాంతులు ఇచ్చినోడిని పిలిచాడు. రా, చెప్పిన పని చేసావా అన్నాడు. భలే పని అయ్య గారు, ఇదిగో 5 ఇచ్చారు కదా, 5కి 5 చేశానండి, ఇదిగో 10 అండి అని ఇచ్చాడు. 10 చేసావే, పర్లేదురా.
సరే, ఈ కొంచెములో నీవు నమ్మకంగా ఉంటివి గనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను అన్నాడు. తర్వాత 2 ఇచ్చిన వాడిని పిలిచాడు. ఏమిరా నీ సంగతి ఏంటి అన్నాడు. అయ్యా ఇదిగో 2 ఇచ్చారు కదా పెట్టుబడిగా, ఇంకొక 2 సంపాదించానండి. ఆహా, 2 సంపాదించావు, గ్రేట్, సంతోషం నానా. ఈ కొంచెములో నీవు నమ్మకంగా ఉంటివి కనుక నేను అనేకమైన వాటి మీద నియమిస్తాను అన్నాడు. ఇక 3వ వాడిని పిలిచాడు. 3వ వాడిని పిలిచి అన్నాడు, ఏవరా నీకు 1 ఇచ్చాను, ఏం చేశావు అంటే వాడు మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉంటావేరా, వాడు 5 ఇస్తే 5 ఇచ్చాడు, వీడికి 2 ఇస్తే 2 ఇచ్చాడు, నీకు 1 ఇచ్చాను, ఏది నీ సంపాదన అన్నాడు. అప్పుడు వీడన్నాడు, మౌనం వీడి, అయ్యా నువ్వు విత్తని చోట కొయ్యువాడవును, చల్లని చోట పంట కూర్చుకుని వాడవును అయిన కఠినుడవని ఎరిగి తమరిచ్చినటువంటి ఆ తలాంతుని తీసుకెళ్ళి గొయ్యి తవ్వి భద్రంగా దాచిపెట్టానండి. ఇప్పుడు మీరు వచ్చారు కదా, ఇదిగో తవ్వి తీసుకొచ్చానండి, ఇదిగోండి మీ తలాంతు మీకు అన్నాడు. ఆయనకి మండిపోయింది. వీడికి ఇచ్చింది వీడు చెయ్యకపోగా వీడు ఎవరిని తప్పు పట్టాడు? విత్తని చోట కోయువాడు అంటే విత్తనాలు చల్లకుండానే పంట కోద్దాం అనుకునే కక్కుర్తి రకం నువ్వు అని చెప్పాడు వీడు. చల్లని చోట పంట కూర్చుకొని వాడు అంటే గింజలు అయితే చల్లవు కానీ కోత కోద్దాం అనుకుంటావు, నువ్వు పంట తీసుకుందాం అనుకుంటావు అని వాడన్నాడు. కఠినుడివి నువ్వు, నీకు జాలి దయ లేదన్నాడు. అసలు ఇన్ని మాటలు ఎందుకు అన్నాడు వాడు అని డౌట్ వచ్చింది నాకు. ఇప్పుడు కడుపులో మండాల్సింది ఈడికా వెనుక? పెద్దగా చెప్పండి. మరి ఈడు కడుపులో మండట్టు మాట్లాడుతున్నాడు ఏంది? ఆయన అంటాడు, నేను విత్తని చోట కోయువాడును, చల్లని చోట కూర్చోవాడునని ఎరిగితే మరి నీ కఠినుండా నీకు తెలుసుగా, తోలు తీస్తానని. మరి డబ్బు తీసుకెళ్ళి సహకారుల దగ్గర పెట్టొచ్చు కదరా. షావుకారులు అంటే వ్యాపారస్తులు. ఇప్పుడు మనం షావుకారు అంటాం కదా, సాహుకారులు అన్నాడు అక్కడ. సాహుకారులు అంటే వ్యాపారస్తులు. నేను ఇచ్చానని పెట్టుబడిగా ఎవరికన్నా వ్యాపారస్తుడికి ఇస్తే వాడు దీన్ని పెట్టుకొని సొమ్ము చేసేవాడు. నేను వచ్చినప్పుడు అడిగి తీసుకునేవాడిని, ఎరా మా వాడు నీకు డబ్బులు ఇచ్చాడంటగా, దానికి వడ్డీతో సహా ఇవ్వవని నేను వసూలు చేసుకునేవాడిని కదరా. నేను ముందే కఠిన టైటిల్ ఇచ్చావుగా నాకు, మరి గుంటలో ఎందుకు పూడిచిపెట్టావురా అని అడిగాడు. అడిగి ఏమన్నాడు తెలుసు? సోమరివైన చెడ్డ దాసుడా, నువ్వు పనికిమాలినోడు పోయి నన్ను తేడా అంటావు అని వాడి దగ్గర ఉన్నది కూడా తీసి కలిగినడికి ఏంట్రా, కలిగిన వానికి ఇవ్వబడును, లేని వానికి వాని యొద్ద ఉన్నది కూడా తీసివేయబడును అని ఈయన తీసుకెళ్ళి ఫలానా దగ్గర పడేసేయండి ఇది వెధవనని చెప్పి నెట్టేశాడు. సరే, తర్వాత వాడిని ఏం చేశారనేది మనకు అవసరం లేదు. ఇక్కడ ఈ ముగ్గురు 3 రకాలుగా స్పందించారు. మొదటివాడు 5కు 5 చేశాడు, రెండోవాడు 2కు 2 చేశాడు, మూడోవాడు 1 అట్లా పెట్టుకొని కూర్చున్నాడు. ఎందుకు వీడు దాన్ని పెట్టుబడిగా పెట్టలేదు, సాహుకారుల దగ్గర పెట్టలేదు, గొయ్యి తవ్వి పూడ్చాడు? ఎందుకు అలా చేశాడు అంటే, ఈరోజు మనలో చాలామంది చేస్తున్న తప్పు, ఆనాడు వాడు చేసి తిట్లు తిన్నాడు, తన్నులు కూడా తిన్నాడు, ఆశీర్వాదం పోయి శాపాన్ని తెచ్చుకున్నాడు. ఏంది అంటే వాడు ఇతరులతో పోల్చుకున్నాడు. వాడు ఏం చేశాడు? ఇతరులతో పోల్చుకున్నాడు. ఇప్పుడు పెట్టుబడి కంటే కనీసం 5 లేదా 2, మరి 1 పెట్టుబడి ఏందండి? అర్థమైందా? వీడు ఏం ఆలోచించాడంటే వాడికి 5 ఇచ్చాడు, వీడికి కనీసం 2 ఇచ్చాడు, నాకు 1, ఆ దిక్కుమాలను 1 తెచ్చి నా చేతిలో పెట్టి చెయ్యి వ్యాపారం అంటే ఏంది చేసేది? నువ్వు ఇచ్చేవాడు అందరికీ సమానంగా ఇవ్వాలి, నువ్వు పంచేవాడు అందరికీ సమానంగా పంచాలి.
అంతేగాని ఒకడికి 5 ఇచ్చావు, ఒకడికి 2 ఇచ్చావు, నాకేం 1 ఇచ్చావు. వాడికి ఇచ్చినట్టు నాకు కూడా 5 ఇస్తే నా ప్రతాపం చూపించేవాడిని. అది వీడి ఏడుపు. కనీసం వీడికి ఇచ్చినట్టు 2 ఇస్తే నా ప్రతాపం చూపించేవాడిని. మరి నాకు 1 ఇస్తే మరి నేనేం చేయాలి దాంతో వ్యాపారం? అందుకే నేను కడుపులో మండి మరీ కక్కుర్తి, నువ్వు అసలు మరీ ఏం జల్లకుండా పంట కూర్చుకుందాం అనుకుంటావు, అసలు ఏం విత్తకుండా అంటే వీడికి 5 కానీ 2 కానీ విత్తాలన్నమాట. వీడికి వాళ్ళకి ఇచ్చినట్టు 5 కానీ 2 కానీ చల్లాలి వీడికి. అప్పుడు వీడు పంట కూర్చుకోవడానికి పంట పండుతాడు వీడు. అందుకన్నాడు వాడు ఆ మాట. ఇక్కడ చాలామంది చేస్తున్న తప్పు, చాలామంది కోల్పోతున్న అద్భుతమైనటువంటి అవకాశాలు మీ దృష్టిలోనికి తీసుకొని రావాలని నూతన సంవత్సర శుభారంభంలో ఈ 2వ ఆరాధనలో నీతో ఇది పంచుకోవాలని ప్రేరేపణ కలిగింది. దేవునికి మహిమ. పాయింట్ అర్థమైందా? వీడు ఎందుకు అలా రియాక్ట్ అయ్యాడో. ఇప్పుడు అతన్ని పక్కన పెడితే మన దృష్టి అంతా 2వ వాడి మీద పెడదాం. మరి వీళ్ళలాగే 2వ వాడు కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు ఫస్ట్ వాడికి 5 ఇచ్చి 2వ వాడికి 2 ఇచ్చాడు. మరి వీళ్ళలాగా వాడు కూడా రియాక్ట్ అవ్వాలిగా. వాడికి 5 ఇచ్చాడు, నాకు 2 ఇచ్చాడు, ముష్టి 2, ఈ 2 పెట్టి నేనేం చేసేది అని వీడు ఎగ్గొట్టాలిగా. కానీ వాడు కరెక్ట్గా ఆలోచించాడు. ఏం చేశాడో తెలుసా? ఎవని సామర్థ్యం ఎంతో యజమానుడికి తెలుసు కనుక 5 ఇస్తే 5కి వీడు ఎంత చేయగలడో, 5 అనే దాన్ని మోయగలడో లేదో, దాన్ని వెచ్చించి వర్కౌట్ చేయగలడో లేదో నా యజమానికి తెలుసు. నాకు 2 ఇచ్చాడంటే 2 ఇచ్చాడంటే నా సామర్థ్యం ఇంత అని తెలుసుకున్నాడు, నాకు అంత ఇచ్చాడు, అంతవరకు నేను చేస్తే చాలు. ఎవరికి ఎంత ఇస్తాడో, ఏ పాత్రని ఏ ప్లేస్లో పెట్టి ఎలా వాడతాడో, ఎవరిని ఏ విధంగా సిద్ధపరచుకుంటాడో, పాత్రలను నిర్ణయించి, పాత్రలను సిద్ధపరిచి, పాత్రలను ఆయత్తపరిచిన యజమానుడికి తెలుసు. ఏ పాత్రను ఎందుకు చేశాడో. దేవుడు నన్ను తీసుకొచ్చి ఈ దరిద్రంలో పుట్టించాడు అని ఫీల్ అవుతారు కొంతమంది. దేవుడు నన్ను తీసుకొచ్చి ఈ దరిద్రంలో పడేశాడు అంటారండి కొంతమంది. అవును, వెలివేయబడిన వారు, అనబడిన వారిలో పుట్టినవాడు అంటరాని వాళ్ళుగా అవమానాలు పొంది తరతరాలుగా మనుషుల చేత గాయపరచబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళలో నుంచి ఒక ఆణిముత్యం వచ్చింది కదా. భారత రాజ్యాంగ రచయిత వచ్చాడు కదా. దేవుడా, నన్ను ఇక్కడెందుకు పుట్టించావు? నన్ను అగ్రవర్ణాల్లో పుట్టించలేదేం అనుకోలా. అగ్రవర్ణాలు ఇది బురద అంటే ఆ బురదలోనే పుయ్యాలి కలువ. బురదలోన పుట్టానని కలువ దిగులు చెందేనా, నల్ల మబ్బు కమ్మేసిందని చంద్రదీపమారేనా. ఈ పేదోళ్ళింటో ఎందుకు పుట్టించావు? ఈ దరిద్రులింటో ఎందుకు పుట్టించావు? తల్లిదండ్రులు లేని అనాథలుగా నన్ను ఎందుకు చేశావు? అనాథనగా నన్ను ఎందుకు చేశావు? తండ్రి లేకుండా ఎందుకు చేసావు? తల్లి లేకుండా ఎందుకు చేసావు? విధవరాలిగా ఎందుకు చేసావు? అందరికీ భర్తలను ఇచ్చావు, నా భర్తను ఎందుకు తీసుకున్నావు? అందరికీ పిల్లల్ని ఇచ్చావు, నన్ను ఎందుకు గొడ్రాలను చేసావు? అందరికీ సేవ చేసే భాగ్యం ఇచ్చావు, నన్ను ఎందుకు బయటికి నెట్టేశావు? నా కర్మ ఎందుకు ఇలా కాలింది దేవా అని అందరిలాగా నా బతికేలాగా, వారలాగా వీరిలాగా నా బ్రతికేలాగా అని పొద్దస్తమానం ఇతరులను చూసుకొని, ఇతరులతో పోల్చుకొని, మనసును గాయపరుచుకొని, ఏమీ సాధించలేని స్థితిలో, ఎందుకు పనికిరాని స్థితిలో నేను చెప్పిన ఈ మూడవాళ్ళలాగా బతుకుతున్నోళ్ళు ఈ భూమి మీద చాలామంది ఉన్నారు. వాళ్ళకి కనువిప్పు కలిగించాలి. ఇంతెందుకు చాలామంది ఉన్నారంటే వాళ్ళు ఎవరో అనుకుంటారు. మీరు పోల్చుకోలేదా ఇతరులతో? అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి, మీరు పోల్చుకున్నారా లేదా?
వాడికంటే అవకాశాలు వచ్చినాయి అన్న, వాడికి నాకు రాలేదుగా. శాలేమన్నని వాడుకున్నాడంటే శాలేమన్నకి ఆ టాలెంట్స్ ఇచ్చాడు. మరి నాకు ఇలేదుగా దేవుడు, మరి నన్నేం చేయమంట? కొంతమంది ఏమో వాళ్ళకి ఇచ్చాడు నాకు ఇవ్వలేదు కనుక నా బ్రతుకు ఇంతే అని ఫిక్స్ అయిపోతే, కొంతమంది ఏమో అయ్యో నాకు లేనివన్నీ వాళ్ళకుని అని బతుకంతా వాళ్ళకెళ్ళి చూసి వీళ్ళకెళ్ళి చూసి ఏడవనే సరిపోయింది. కొంతమంది ఏమో వాళ్ళకి ఇచ్చాడు నాకు ఇలేదు, వాళ్ళు అంతే నేను ఇంతే అని చెప్పి కూర్చునేవాళ్ళు ఇంకొక టైపు. మరి ఇంతకీ నువ్వే టైపు? షో చేయకుండా మన మనస్సాక్షిని పరిశీలించుకుందాం. షో చేయకుండా ఈ రెండిట్లో ఏదో ఒక దానికి మనం టచ్ అయి ఉంటాం. ఈరోజు మీకు అందరికీ ఒక మాట చెప్తున్నాను. ఈ నూతన సంవత్సర శుభారంభంలో ఈ 2వ ఆరాధనలో సందేశంలోంచి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, ఇకనైనా మార్పు చెందండి రా అని. అసలు ఒక్కటి కూడా ఇవ్వకపోతే ఆయన తప్పు. ఒకటైనా ఇచ్చినప్పుడు లెక్క చెప్పాలి నువ్వు. మందారం ఎంత ఉంటుందండి? మందారం పువ్వు నా చేయి అంత ఉంటుంది. ముద్ద మందారం ఎంతో అందంగా ఉంటుంది, చక్కని రంగులో ఉంటుంది. నా చిన్నప్పుడు స్త్రీలు తలల్లో పెట్టుకునేవాళ్ళు. ఒక్కటే సరిపోయింది, తల మొత్తం ఆ జుట్టు అంతటికి ఒక్కటే సరిపోయింది, అంత పెద్దగా ఉంటుంది అది మందారం. ఉండటానికి అంత ఉంటుంది, లాంగ్ షాట్లో లుక్ బాగుంటుంది, కానీ దగ్గరకు పోతే ఏ స్మెల్ ఉండదు దాని దగ్గర. మల్లె ఇంతే ఉంటుంది బాయ్. మల్లె ఎంత ఉంటుందా? దాన్ని తల్లో పెట్టాలంటే చాలా తీసుకొచ్చి కుట్టి పెట్టాలా, మాల అల్లి పెట్టాలా. ఇదేమో స్మెల్కి పనికి వచ్చిద్ది, అదేమో లుక్కు పనికి వచ్చిద్ది. ఇది స్మెల్, అది లుక్కు. ఇప్పుడు మందారం అనకూడదు, నన్ను చేయటానికైతే ఎంత చేసావు కానీ ఎంత కూడా వాసన లేదు, ఎందుకు నాయనా అనకూడదు. మందారం మళ్ళీ అనకూడదు, నాకు మంచి వాసన ఇచ్చావు కానీ ఇంతేగా. మందారం చూడు ఎంత ఉంది, ప్రొద్దుతిరుగుడు చూడు ఎంత ఉంది అనకూడదు. పిచ్చి ముఖమా, అవి ఉండటానికి పర్సనాలిటీస్ అంత ఉన్నా నీ పరిమళం వాటికి ఉండదే అంటాడు. అవునా? ఇప్పుడు మళ్ళీ ఏం చేసుకో, మళ్ళీ ఎటు చూడాలా? మళ్ళీ ఎటు చూడాలండి? మళ్ళీ 2 వైపులో చూడాలా. ఒకటి తనను నిర్మించిన సృష్టికర్త వైపు చూడాలా, 2 తన వైపు తానే చూసుకోవాలా. నాకు ఇచ్చింది ఏంది, నన్ను ఎందుకు ఏర్పాటు చేశాడు, నేను చేయవలసింది ఏంది, నా స్థానం ఎక్కడా, నా స్థాయి ఏంటి, నాకు ఏది డిసైడ్ చేశాడు, అదే మళ్ళీ చూడాల్సింది. మందారం ఫీల్ కాకూడదు, నన్ను చేయటానికి ఎంత చేసావు కానీ ఎంత వాసన కూడా లేదు, ఎందుకు అనకూడదు. నా సృష్టికర్త నన్ను ఎందుకు చేశాడు, నా నిర్మాణం వెనక ఆయనకున్న ఉద్దేశం ఏంటి అని ఆయన వైపు చూడాలి, తన వైపు చూడాలి. తను ఏం ఫలించాలో అది ఎరిగి ఫలించాలి. కానీ చాలామంది సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఎప్పుడు ఇతరులతో పోల్చుకొని చాలా వరకు మనశ్శాంతిని పోగొట్టుకుంటారు. ఆ ఇతరులతో పోల్చుకొని వాళ్ళని రీచ్ అవ్వడానికి బరితెగించి తప్పటడుగులు కూడా వేస్తారు. అదొక బుద్ధిహీనత. దేని పరిమళం దానిదే, దేని స్థాయి దానిదే. అట్లెందుకు చేస్తాడండి? రకరకాలుగా అందరినీ ఒకే టైపు చేయాలి అంటే కుమ్మరి దగ్గరికి పోదాంపా. ఇప్పుడు మంచినీళ్ళ కుండను బాత్రూంలో కుండ ఒకటేనా? సరే, అన్నీ ఒకే సైజులో ఉండాలి. గరిసె అంటే మీకు తెలుసా? గరిసె పెద్ద కుండ, అందులో నేను పడతా. గరిసె అంటే పెద్ద కుండ, ధాన్యమును భద్రం చేసేదాన్ని గరిసె అంటారు. దానిలో నువ్వు పడతావు, అంత పెద్దగా ఉంటుంది గరిసె. చూసారా మీరు గరిసె? ఇక నేను తయారు చేసి చూపించాలి మీకు, కానీ కష్టంలే. కానీ తీసుకెళ్ళి హైదరాబాద్లో ఉంది, చూపిద్దామంటే ఇంతమందిని ఏడ తీసుకెళ్ళేది?
ఓయమ్మ లారీలు బస్సులు పెట్టాలా, నా వల్ల ఏడేది ఆ గరిసె కోసం. అతిపెద్ద కుండ గరిసె అంటే అది కుమ్మరే చేస్తాడు. మంచినీళ్ళు తాగేటువంటి కుండ అది కుమ్మరే చేస్తాడు. బాత్రూంలో వాడే లోట ఇప్పుడంటే అల్యూమినియం, ఇత్తడి, స్టీల్, ప్లాస్టిక్, ఫైబర్ రకరకాల వస్తువులు వచ్చినాయి. పూర్వపు రోజుల్లో మట్టి పాత్రలే. ఆ వాష్రూమ్లో లేదా ఆ బయటికి వెళ్ళేటప్పుడు ఉపయోగించే పాత్రలు ఉంటాయి, లోటాలు, అవి కూడా మట్టితోనే చేస్తారు. అలాగే కుండలు కాకుండా కూజాలు ఉంటాయి, అవి కుమ్మరే చేస్తాడు. ఇవి కాకుండా వంట చేసుకునే మూకుళ్ళు ఉంటాయి, అవి కుమ్మరే చేస్తాడు. మూకుళ్ళు ఉంటాయి తెలుసా, మూకుళ్ళు. అలాగే సచ్చినోళ్ళ దగ్గర పగలగొట్టే కుండలు ఉంటాయి, చిన్న కుండలు, చిట్టి కుండలు. గిరగిరా 3 రౌండ్లు 7 రౌండ్లు తిరిగి ఎత్తి పగలగొట్టి జంపు వెళ్ళిపోతాడు. సచ్చినోడి దగ్గర పగలగొట్టే కుండ ఒకటి, శుభ్రపరుచుకునే గది దగ్గర ఉండే పాత్ర ఒకటి, ఆహారం వండుకునే మూకుళ్ళు, అఫీషియల్గా తాగేటువంటి ద్రాక్షారసముగా లాంటివి ఏమైనా పోసుకోవటానికి కూజాలు, మొత్తం మట్టే. మొత్తాన్ని నిర్మించేది కుమ్మరే. ఈరోజు ఇంతమందిని మనందరినీ నిర్మించిన వాడు సృష్టికర్త అయిన దేవుడు. ఆయన చేతిలో పాత్రలో మనం. ఆ కుమ్మరి చేతిలో మన్నున్నట్టు నా ప్రజలు నా చేతిలో ఉన్నారు కారా అంటాడు. ఇర్మీయా గ్రంథము 18వ అధ్యాయము ఒక్కసారి తీయండి. ఇర్మీయా గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనం నుంచి, యెహోవా యొద్ద నుండి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. అక్కడి నుంచి చదువునానేక. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము. అక్కడికి ఎందుకు ప్రభువా? అక్కడ అట్లా ఇర్మీయా నువ్వు ఎక్కడికి పో అంటే అడిగి పోవటమే ఆయన పని. దేవుడు అన్నీ నీ ఉన్న దగ్గరే కూర్చోబెట్టి మాట్లాడు. ఒక్కొక్క ప్లేస్కు తీసుకెళ్ళి ఒక్కొక్క విషయాలు మాట్లాడతాడు. ఒక్కొక్క సన్నివేశంలోకి వచ్చినప్పుడు ఒక్కొక్క సంగతి మాట్లాడతాడు. మన తెలివేంటో తెలుసా? కూర్చున్న దగ్గరే కూర్చుంటాను అన్నీ చెప్పు, అట్లా చెప్పడు. ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్కటి చూపించి మాట్లాడతాడు. ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క అనుభవాన్ని నేర్పించి మాట్లాడతాడు. ఆ అనుభవంలోనికి పోకముందు మనకు అర్థం కాదు. ఆయన చూపించాలనుకున్నది చూపించక ముందు మనకు అర్థం కాదు మ్యాటర్. ఇర్మీయాని కుమ్మరింటికి తీసుకెళ్ళాడు. నువ్వు అక్కడికి వెళ్ళు, నేను అక్కడ నీతో మాట్లాడతాను. ఈ మొక్క చెప్పినవాడు ఆ మొక్క ఏదో ఇక్కడే చెప్పవచ్చుగా అనలా భక్తులు. నువ్వు ఆడికి ఆడ మాట్లాడతానని మాట్లాడావుగా ముందు నాతో. అక్కడ మాట్లాడేది ఇక్కడే మాట్లాడాలా. ఎక్కడ పోవాలి ప్రభు? ఫలానా దగ్గరికి. అలాగే ప్రభు వెళ్ళాడు. ఇర్మీయా చిత్తం ప్రభువా నీకేమి కనబడుతుంది అన్నాడు. ఇర్మీయా చిత్తం ప్రభు అంటే దేవుడు అన్న నీకేం కనపడుతుంది? కుమ్మరి మట్టి తీసుకొని పాత్రను నిర్మిస్తున్నాడయ్యా. చూడు, చదువు నానాయక, చకచక చదువు. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారులారా మీరు నా చేతిలో ఉన్నారు. అద్దుగది నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా? నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా? జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో
దేవునికి మహిమ కలుగును గాక. కుమ్మరి చేతిలో ఆ జిగట మన్ను ఉన్నట్టు మీరు నా చేతిలో ఉన్నారు అన్నాడు. బాగుంది. ఆయన చేతిలో మన్నులాగా మనం ఉన్నాం. ఆయనకి ఇష్టమైన పాత్రగా చేయకూడదు. ఆయనకి అధికారం లేదా? మరి నువ్వెందుకు అడుగుతున్నావు నన్ను ఎట్లెందుకు చేశావని? తమ్ముడా, నన్ను ఇలా ఎందుకు చేశావు, నన్ను ఈ స్థానంలో ఎందుకు ఉంచావు, నాకు ఈ స్థితి ఎందుకు ఇచ్చావని ఎందుకు అడుగుతున్నావు నాయనా? ఆయన కుమ్మరి నాయన, నువ్వు కుండవి, నువ్వు మట్టివి, జిగటమన్నువు నువ్వు. ఆయనకి ఇష్టమైన పాత్రగా నిన్ను చేసుకుంటాడు. ఏ ఉద్దేశంతో నిన్ను నిర్మించాడో, నీ ద్వారా ఏం జరగాలనుకున్నాడో, ఆయన ప్లాన్ ఏముందో. కానీ సృష్టికర్తను నిందించవచ్చా? నన్ను ఇలా ఎందుకు చేశావని ప్రశ్నించవచ్చా? నాకు ఈ స్థితి ఎందుకు ఇచ్చావు అని అనవచ్చా? పోనీ నాయనా, వారు అలాగున్నారు, వీళ్ళు ఇలాగున్నారు, నాకు అర్థం. నన్ను ఇలా చేశావు కదా, మరి ఈ స్థితిలో ఉన్న నన్ను ఎలా వాడుకోదలుచుకున్నావో నాకు చెప్పయ్యా. అయ్యా, ఈ స్థితిలో నన్ను ఉంచావు కదా, ఈ స్థితిలో నన్ను నువ్వు ఏ విధంగా నీ చిత్తము నెరవేర్చుకోవడానికి వినియోగించుకోవాలనుకున్నావో నాకు చెప్పయ్యా, నీకు స్తోత్రం అను. అప్పుడు ఇక నిన్ను లైన్లో తీసుకుంటాడు. మరే నిన్ను ఆ ఊర్లో ఎందుకు పుట్టించానంటే అని మొదలు పెడతాడు. మరి నిన్ను ఆ కుటుంబంలో ఎందుకు పుట్టించానంటే అని మొదలు పెడతాడు. మరి నిన్ను ఆ సైకోల మధ్య ఎందుకు ఉంచానంటే అని మొదలు పెడతాడు. అప్పుడు మరే నిన్ను ఎందుకు ఆ కొలిమిలో ఉంచానంటే అని అప్పుడు మొదలు పెడతాడు నీకు చెప్పటం. అప్పుడే ఆయన అడిగితే చెప్పేవాడు యజమానుండే, అతడికి 5 ఇచ్చావు, వీడికి 2 ఇచ్చావు, నాకు 1 ఇచ్చావు, ఏం సార్ ఇది అని అడిగితే చెప్పేవాడు. ఒరే, 5 ఇచ్చిన వాడి దగ్గర 5 ఆశిస్తాను, 2 వాడి దగ్గర 2 ఆశిస్తాను, నీకు 1 ఇచ్చానంటే ఎక్కువ కష్టపడవు, చాలా జాగ్రత్తగా ఒంటిని కాపాడుకునే టైపురా నువ్వు, అందుకని ఈ 1కి ఏదో 1 తగలబెడితే సంతోషిద్దామని 1 ఇచ్చేలా 7 అమ్మ 1 7 అని చెప్పేవాడు. వీడు అడగల. వచ్చినాక ఆయన్ని పాయింట్ అవుట్ చేశాడు. వీడు ఇతరులతో పోల్చుకున్నాడు. 3వ వాడు, 2వ వాడు పోల్చుకోలా. అరే, వాడికి 5 ఇచ్చాడే, నాకు 2 ఇచ్చాడే అని అనుకోలా. వాడికి 5 ఇచ్చే నాకెందుకు, 10 ఇస్తే నాకెందుకు, నాకు ఇచ్చాడు కదా, 2 1 ఏదో ఇచ్చాడుగా, ఆ ఇచ్చినంత వరకు నేను పెట్టుబడి పెట్టి ఆయన ఆశించినట్టు ఎంతో కొంత చేసి ఆయనకి చూపిస్తా. ఆయన వచ్చి ఏమన్నాడు తెలుసా? ఈ కొంచెములో ఇచ్చిందే కొంచెము, ఆ కొంచెంలో నువ్వు నమ్మకంగా కష్టపడ్డావు కనుక ఇదిగో నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను అన్నాడు. ముందోడితో ఏమన్నాడు, 2వ వాడితో కూడా అదే అన్నాడు. ముందోడితో ఏమన్నాడు, ఈ కొంచెములో నమ్మకంగా ఉంటేవి కనుక బడా మంచి దాసుడా, నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తా. 2వ వాడితో కూడా అదే అన్నాడు. 3వ వాడితో ఆ మాట అనలేకపోయాడు, ఎందుకంటే వీడు వేరే టైపులో వెళ్ళాడు. అరే, నాతో పాటు చదివిన వాళ్ళందరికీ జాబ్స్ వచ్చినాయి, నేనేది బికారోళ్ళ తిరుగుతున్నాను, దేవుడా నాకెందుకు ఈ గతి రప్పించావు అని ఈరోజు నువ్వు ప్రశ్నించవచ్చు నీ శ్రమను బట్టి. ఏమో ఆయన ఉద్దేశం, యజమానుడు ఉద్దేశం ఏ విధంగా ఉందో, నిన్ను జాబ్లో వాడుకోవాలనుకుంటున్నాడో, జాబ్ ద్వారా డబ్బు సంపాదింపజేసి ఆ డబ్బు ద్వారా నువ్వు సేవకు సహకరించి తద్వారా నిన్ను అలా వాడుకోవాలనుకుంటున్నాడేమో అని నువ్వు అనుకోవచ్చు. కానీ జాబ్ కాదు నాన్న, నేను నిన్ను అనేక మందికి జాబులు ఇచ్చేటట్టు నిలబెడదాం అనుకుంటున్నా. అట్లయితే నాకు జాబ్ ఇవ్వాలి కదా, ఇచ్చి నాకు సంపాదన ఇచ్చి అప్పుడు కదా నేను ఉద్యోగాలు ఇచ్చేది. కాదు కాదు కాదు, అట్లా అని నేను నీకు జాబ్ ఇస్తే నువ్వు అందులో అతుక్కుపోతావు. నువ్వు పక్కన ఉంటే నీకు వేరే ప్రణాళిక ఒకటి ఉంది, అది అందుబాటులోకి వచ్చేటట్టు చేసి నిన్ను అందరికంటే, వాళ్ళకేమో జాబ్ వచ్చింది కానీ నీ ద్వారా అనేకులకు జాబ్ వచ్చింది. అది నా ఆశ, నా ప్రణాళిక అని దేవుడు అంటుండొచ్చు. అది నీకు అర్థం కాకపోతే నేనేం చేసేది? కానీ నువ్వేమనుకుంటావు, వాడికి వచ్చింది వీడికి వచ్చింది నాకు రాలేదంటావు. ఏమో ఆయన ప్లాన్ వేరుగా ఎలా ఉందో నీకేం తెలుసు. అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, ఏదో నిన్ను ఓదార్చడానికి ఈ మొక్క చెబితే నీకు హాయిగా ఉంటుందని చెప్పట్లా.
ఈ క్లారిటీ కోసం చెప్తున్నాను, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. సహజంగా మానవ నైజం ఏంటంటే ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకొని వీళ్ళు నిరాశ పాలవుతారు. ఆ మూడోవాడి గురించి నేను చెప్పినప్పుడు వాడు ఒట్టి పిచ్చోడని మీరు అనుకుంటున్నారు కదా. నేను చెప్పింది మూడోవాడి గురించి కదా, మీ గురించే. అర్థమైందా? మీలో చాలామందికి సైకాలజీ ఉంది. ఏదన్నా కార్యం జరిగితే పక్క వాళ్ళతో పోల్చుకొని పొంగిపోవటం, ఏదన్నా తేడా వస్తే పక్క వాళ్ళతో పోల్చుకొని దిగజారిపోవటం, రెండూ తప్పే. పొంగిపోవటానికి కృంగిపోవటానికి నీదా యజమానుడిదా? పెద్దగా చెప్పండి. మరి నీదేంది? ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా, నీకెందుకు పలికి రాని పాత్రను నేనయ్యా, ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా, నీకెందుకు పలికి రాని పాత్రను నేనయ్యా, నన్ను విసిరేయగా సారపై ఉంచితివి, కనికర స్వరూపుడా ఆలోచన కర్తవు, నీ కొరకే చేసుకుంటివి నిన్ను ప్రకటించే పాత్రగా, నీ కొరకే చేసుకుంటివి నిన్ను ప్రకటించే పాత్రగా, ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం, ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం, నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా, నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. మనం అనాల్సిన డైలాగ్ అది. చాలామంది నేను చెప్పినట్టున్నారు, ఇప్పుడు చెప్పినట్టు కాదు, ముందు చెప్పినట్టున్నారు. అందుకే భయం, అందుకే దిగులు, అందుకే విచారం, అందుకే కృంగుబాటు. అది లేకపోతే గొడవే ఉండదు. నేను 2 సంగతులు చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. ఒకటి భౌతిక జీవితంలో చెప్తున్నాను, 2 ఆధ్యాత్మిక జీవితంలో కూడా చెప్తున్నాను. రెండిటికి ఈ అంశం వర్తిస్తుంది. పౌలు ఒక మాట అన్నాడు, నేను దీనస్థితి యందును సంపన్న స్థితి యందును, నేను ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను అన్నాడు. బాగా వినాలి. నన్ను దేవుడు ఏ స్థితిలో పెట్టినా ఆ స్థితిలో నేను తృప్తి కలిగి బతకటం నేర్చుకున్నాను. మీరు ఆలోచించండి. సంపన్న స్థితిలో ఉన్నవాడికి దరిద్రం వచ్చిందనుకో, పేదరికం, వాడు బతుకంతా ఏడవడమే సరిపోయింది. ఒకప్పుడు అట్టున్నాను, ఒకప్పుడు అట్టున్నాను, ఒకప్పుడు అట్టున్నాను, ఒకప్పుడు అట్టున్నాను, ఇప్పుడు ఎట్టయింది, ఇప్పుడు ఎట్టయింది, ఇప్పుడు ఎట్టయింది. పౌలు అట్టున్నాడంట. దేవుడు సమృద్ధి ఇచ్చినప్పుడు స్తోత్రం, ఏమీ లేకపోయినా స్తోత్రం. అది అన్నీ ఉన్నప్పుడు స్తోత్రం చెప్పావు ఓకే, ఏమీ లేనప్పుడు ఎందుకు స్తోత్రం చెప్పావంటే యేసయ్య ఉన్నాడుగా. అన్నీ ఉన్నప్పుడు ఆయనే ఉన్నాడు, అన్నీ లేకపోయినా ఆయన ఉన్నాడు. ఆయన ఒక్కడు ఉంటే ఏదున్నా లేకపోయినా అన్నీ ఉన్నట్టే. నా శాంతి, నా కాంతి, జయంతి వర్ధంతి, నా వర్ధంతి, నా జయంతి, జయంతి వర్ధంతి, నా వర్ధంతి, నా జయంతి. అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే.
ఏసే, అంతా ఏసే, జగమంతా ఏసే, అంతా ఏసే, జగమంతా ఏసే. నా భాష, నా ఊసు, నా ఆశ, నా యాస, అంతా ఏసే, జగమంతా ఏసే, అంతా ఏసే, నా జీవో. పాటలు ఎక్కువ వదిలే, మళ్ళీ వాక్యం పోయింది. పుస్తకంలో ఉంటుంది, ఇంటికి పోయి పాడుకోండి. దేవునికి స్తోత్రం. ఏమనుకో ఒక టైం, అందుకని నాకు ఆగదు ఆవేశం, పాడుతూ ఉంటా. మీకు ఆగదు, పాడమంటారు, టైం మాత్రం అడ్రస్ లేకుండా పరిగెత్తుతుంటుంది. తీరంతా అయిపోయిన టైం చూసుకుని ఆయమ్మ చాలాసేపు చెప్పాడే అని మళ్ళీ ఇది ఒక ఫీలింగు. ఎందుకు నాకు ఈ గొడవ? అందుకే ఊరకు అట్లా అందిస్తాను, మీరు వాడుకోండి. బిడ్డలారా, భౌతిక జీవితంలో కూడా అదే వర్తిస్తుంది. దేవుడు నీకు అనుగ్రహించిన స్థాయిలోనే నువ్వు కృతజ్ఞత స్తుతులు చెప్పు. వాడికి ఆ స్థాయి ఎందుకు ఇచ్చాడు, నాకు ఈ స్థాయి ఎందుకు ఇచ్చాడని ఎప్పుడూ ఫీల్ అవ్వద్దు. వాడికి ఇచ్చిన స్థాయి నీకు ఇస్తే అక్కడ నువ్వు దెబ్బతింటావు. నీకు ఇచ్చిన స్థాయే నీకు క్షేమం, నీకు ఇచ్చిన పరిదే నీకు ఉత్తమం. మరొకరితో నువ్వు పోల్చుకొని అక్కడ నేనుంటే సూపర్ ఉండేదని నువ్వు అనుకున్నావు అనుకో, తేడా పడతావు. అక్కడ ఉండకూడదు. నువ్వు ఎక్కడుండాలో ఆయనకి తెలుసు. నిన్ను గరిసెలాగా చేయాలో, మంచినీళ్ళ కుండలాగా చేయాలో, వాష్రూమ్ లోటాలాగా చేయాలో, ఏమంటే వంటగది మూకిడిలాగా చేయాలో, సచ్చిన వాళ్ళ దగ్గర బాగా కొట్టే నిన్ను ఎలా ఏ విధంగా చేయాలో ఆయనకి తెలుసాయా? కాబట్టి నేను జీవిత సత్యం చెప్తున్నాను, ఎప్పుడు మర్చిపోవద్దు, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి. నిన్ను నిర్మించిన నిర్మాత, నిన్ను నిర్మించిన సృష్టికర్త ఒక కుండ జిగట మన్నుగా నువ్వు ఉంటే నిన్ను నిర్మించిన కుమ్మరికి తెలుసు నిన్నే పాత్ర చేయాలో. కొంతమంది ఆడవాళ్ళు భర్త పెత్తనం చేసినప్పుడల్లా ఫీల్ అవుతారు, నన్ను మగాడిగా పుట్టించినట్టయితే వీడి సంగతి చెప్పేదాన్ని. మాట వినని కొడుకులను చూసి కూతుళ్ళు అంటారు, అరే మగపొటగా పుట్టారు, నేను మగాడినైతే అమ్మా నాన్న అసలు ఇంట్లోంచి బయటికి పోనీయకుండా కూర్చోబెట్టి బతికిచ్చావంట, వెధవల్లారా అన్నాడు. అమ్మా నువ్వు మగాడిగా పుట్టితే పరిస్థితులు వేరుకుంటాయి, అందుకే నిన్ను ఆడపిల్లగా పుట్టించాడు. ఆడపిల్లగా పుట్టిస్తేనే మగాళ్ళ మీద ఎగబడుతున్నావు, అచ్చంగా మగాడిగా పుట్టిస్తే జనం మొత్తాన్ని కలిపి కొడతావు నువ్వు, అందుకే అట్లా చేశాడు. ఏమంటారు, అరే నన్ను అలాగ పుట్టిస్తే ఇలాగుండేది, ఇలా అయితే అలాగుండేది, అసలు నేను అక్కడుంటే మామూలుగా ఉండేది. ఇప్పుడు వీడి గొడవ ఏంటంటే నాకు ఒక్కటి ఇచ్చాడు కాబట్టి మంటి నేను చేయలే, 5 ఇవ్వమను. ఆయన అంటాడు, అరే ఒకటి ఇస్తేనే దాన్ని గుంట తీసి బూడిసి పెట్టావు, 5 ఇస్తే వాటిని ఏం చేస్తావురా నువ్వు? నీకు ఇచ్చిన దానికే న్యాయం చేయని సోది రకం నువ్వు. నీకు నాకు 5 లేదు 5 లేదంటే ఏం చేస్తావురా నువ్వు? నీకు అంత సీన్ లేదని ఒకటి ఇచ్చా, ఆ ఒకటినే శుభ్రంగా అరే గుంట తీసే చాయకి పెట్టుబడి పెడితే పోయేది కదరా. ఆ గుంట తీసేదానికి చాయకి బాగా లోతుగా గొయ్యి దవ్వి పెట్టావే ఇప్పుడు చోరీ చేయకుండా, అదేదో తీసుకెళ్ళి సాహుకారుల దగ్గర ఇచ్చేస్తే అయిపోను కదరా. పోల్చుకుంటారా ఇతరులతో? చదువులో కానీ, జాబులో కానీ, సంపదల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, పొలాల్లో విషయంలో కానీ. వాడు 5 ఎకరాలు అయితే మొత్తం పండింది వాడికి, నా కర్మ ఏంది ఇది? తగలబెట్టింది 2 ఎకరాలు అయితే మొత్తం పోయింది ఏంది? వాడు 10 ఎత్తే మొత్తం పండింది, నేను వేసింది 3 ఎకరాలు మొత్తం పోయింది. ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు 3 పోయిందని బాధ కాదు, వాడి 10 అయింది. తన పొలం చూసేమో సగం చావటం, పక్కోడి పొలం చూసి మొత్తం చావటం. మానసికంగా నేను అది తప్పు అంటున్నాను, అది తప్పు. ఎవరికి ఎప్పుడు ఇవ్వాలో, ఏ టైంలో ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఎందుకు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఏ విధంగా ఇవ్వాలో కర్తకు తెలుసు. చేయుటకు దేవుడు నీకు ఇచ్చినది శక్తి లోపం లేకుండా చెయ్యి, అదే నీ కర్తవ్యం.
ఇక నిన్ను ఎట్లా తీసుకెళ్లాలో, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో, నిన్ను ఏ స్థాయిలో ఉంచాలో, నిన్ను ఏ విధంగా ఆశీర్వదించాలో సృష్టికర్త ఆ పరమ కుమ్మరి వదిలేయి. నాయనా, అవతలాడు 10 ఎకరాలు పండింది, నేను 3 వేసా, 1.5 ఎకరం వచ్చింది, 1.5 ఎకరం చేతికి వచ్చింది, 1.5 ఎకరం పోయింది, ఇందును బట్టే నీకు స్తోత్రం అను. నువ్వు ఈ మాట అనగానే ఇంటోళ్ళు అంటారు, 3 ఎకరాలు అయితే 1.5 ఎకరం పండిందని స్తోత్రం అంటున్నాడు ఆయన పండితుడు అంటారు. అప్పుడు నువ్వు చెప్పాల్సిన మాట ఏం తెలుసా? ఇది కూడా పోయినా నాకు చింత లేదమ్మాయి. అప్పుడు అందరం కలిసి తలా ఒకటి పెద్ద చెప్ప తీసుకొని పోవచ్చు అంట. అట్లా కదా నువ్వు ఆవేశపడు వాకు. మనము అన్యులము కాదు, మనం దేవుని పిల్లలం. మనకు జీవాధారము రొట్టె కాదమ్మాయి, మనకు జీవాధారము యేసు. పండినోడికి పండింది, పండిన దాన్ని తిని బతుకుతాడు. పండలేదు నాది పోయింది, కానీ నన్ను ఎలా బతికిస్తాడో నువ్వు చూడు. వాడికంటే సంతోషంగా, వాడికంటే మిన్నుగా నన్ను బతికిస్తాడు ఆయన. ఎలా అని నన్ను అడగొద్దు, ఎందుకంటే నాకు ఆయన ఉన్నాడు. అది విశ్వాసి లక్షణం. ఇక ఇలాంటి మనస్తత్వాన్ని సాధన చేసినోడు సర్వకాల సర్వావస్థల యందు దేవుణ్ణి మహింపరుస్తానే ఉంటాడు. నీవు పలుకగా నిన్ను ప్రేమించెదా, పలుకకయున్నను నిన్ను ప్రేమించెదా, నాదు సహాయక నిన్ను ప్రేమించెదా, సాయము రాకు నన్ను ప్రేమించెదా. తర్వాత సర్వకాల సర్వావస్థలలో మానక నిన్ను గొల్తు దేవా, నా బలమయ్యున్న దేవా, నా బలమయ్యున్న దేవా, నా హృదయంతటితో నిన్ను నేనెంతో, నా హృదయంతటితో నిన్ను నేనెంతో నిరతము సేవింతు దేవా, మది నిన్ను పూజింతు దేవా, నా బలమయ్యున్న దేవా, నా బలమయ్యున్న దేవా. భలే పాట, నెట్లో దొరికితే చూసుకోండి. సర్వకాల సర్వావస్థల యందు సంతోషభరితలమే మనం బ్రతకాలంటే 2 చేయాల. ఒకటి సృష్టికర్త వైపు చూడాలి, రెండోది పక్కోళ్ళకి వెళ్ళి చూడటం మానేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరికీ ప్రత్యేకంగా నువ్వు కనపడాలంతే. నేను అలా చేశా, అందరిలో నేను ఒకడిని అన్నట్టు ప్రయాణం చేయకూడదు. నేను దేవుని సంబంధిని, దానికి ప్రత్యేకంగానే 16,000లో పెళ్లి చేసుకున్నా. అసలు ఎవరైనా పెళ్ళి అంటే లైఫ్లో ఒక్కసారి జరిగింది, గ్రాండ్గా చేసుకోవాలి, అలా చేసుకోవాలి అంటారు కదా. గ్రాండు లేదు, ఇంకొకటి లేదు. 16,000లో పెళ్ళి అయిపోయింది. 16,000లో అంతే. ఇప్పుడైతే బట్టలు కొట్టడం నాకు అనవసరం. నాకు ఒక సహధర్మచారిణి కావాలి, నా తల్లి చేయలేకపోతుంది కాబట్టి నాకు నన్ను ఆలనా పాలన చూసుకునే ఒక సహకారం నాకు కావాలనుకున్నాను. దానికి నేనేదో పెళ్లి చేసుకొని నేనేదో పెద్ద మునగాడు అన్నట్టు బిల్డప్ నాకేం అవసరంలా. నేను ఎంత చేసుకున్నా జయలలిత చేసినట్టు చేయలేను, చేసుకోలేను. చేసుకోగలనా? కార్డు కూడా గోల్డ్ తెప్పించింది ఆ బంగారంతో. మరి ఎందుకు ఎచ్చులు? ఎవడో ఏదో అనుకోవాలని నేనెందుకండి అప్పుల పాలు కావాలి? ఎవడో ఏదో అనుకోవాలని నేనెందుకండి అవసరానికి మించి మేడ కట్టాలి? అంతకుముందు శుభ్రంగా ఒకటే బిల్డింగు, ఒకటే అంతస్తు, లేదా రేగుల షెడ్, ఏదో 4 గదులు ప్రశాంతంగా
ఇంటావిడ అన్ని పనులు చేసుకుంటుంది. ఇప్పుడు 3 స్టేర్లు వేసేసరికి ఏం ఎక్కలేక దిగలేక 3 నెలలకు మోకాళ్ళ నొప్పులు వచ్చి ఈ మాయదారి కొంప కట్టి ఓడవలేక ఎక్కలేక దిగలేక సత్తన్న పని మనిషిని పెట్టట్లా నీకు స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను గట్టమన్నానా తగల పెట్టమన్నాను ఏమే చెప్పింది. ఏందండి పక్కన 2 స్టేర్లు వేస్తే మనం ఏదా ఏం పైన కూడా ఏం నీకు చేస్తాగా అంట. అవసరానికి మించి కట్టడం, అవసరానికి మించి హంగులుగా పోవటం. అదేంటంటే వాడు చేశాడు వీడు చేశాడు నేను కూడా చేస్తాను. ఆ తత్వమే మానేసేయాలి. అప్పుడు మనశ్శాంతి దొరికిద్ది. వాళ్ళతో వీళ్ళతో మనకున్న దానిలో తృప్తి చెందుదాం. ఆ పైన దేవుడు ఉన్నాడు. ఒకవేళ ఆ స్థాయికి మనకి వచ్చినప్పుడు, అవసరత మనకు వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం. నా పిల్లలు చిన్నపిల్లలు, 1 గది చాలు పిల్లలకి, నాకు ఫ్యామిలీ మొత్తం బబ్బోవడానికి 1 గది చాలు. పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, ఒక్కొక్కడికి ఒక్కొక్క గది కేటాయించాల్సిందే. వాడు చదువుకోవటానికి, ప్రార్థన చేసుకోవటానికి వాడు ఏకాంతం ఆశిస్తాడు. పసిబిడ్డలుగా ఉన్నప్పుడే నువ్వు 4 గదులు క్రియేట్ చేసి ఆ పసిపిల్లల్ని ముగ్గురిని 3 గదుల్లో పెట్టేస్తే ఎట్లా? అప్పటి నుంచే వాడికి ఒంటరితనం అలవాటు అయిపోయింది. రేపు పెద్దవాడైనప్పుడు నీతో కలిసి ఉండటానికి ఇష్టపడ్డాడు వాడు. ఆ వయసు వచ్చినప్పుడు, అవసరత వచ్చినప్పుడు సెట్ చేయాలి. ఆ అవసరం రానప్పుడు తొందరపడి హడావుళ్ళు చేయకూడదు. అవసరానికి మించి ఆర్భాటాలకి వెళ్ళకూడదు. ఇది జీవిత సత్యం. మీకు నచ్చిదో నచ్చదో నాకు సంబంధం లేదు, కానీ జీవిత సత్యం. వాడట చేశాడు, వీడిట చేశాడు, వాడు ఆ స్థాయిలో ఉన్నాడు, వీడి ఈ స్థాయిలో ఉన్నాడని భౌతికంగా ఎప్పుడు ఎన్నడూ అనుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన స్థాయి కరెక్టు. ఇంకా మించిన స్థాయి రావాలంటే అది కరెక్ట్ అయితే దేవుడే ఇస్తాడు, దాన్ని ఎవడు ఆపలేడు. నీకు దేవుడు అందించిన దాన్ని చేసుకుంటా ముందుకెళ్ళిపో. నా తండ్రి నీకు తగిన కాలం ముందు ఒక్కొక్కటి అందించుకుంటా నీ అవసరానికి సరిపోయినట్టుగా దేవుడు అన్ని మెట్లు ఎక్కిస్తాడు ఆయన. ఎందుకంటే నువ్వు ఆయన వైపు చూసేవాడి. ఈ నూతన సంవత్సరంలో ఈ మాట గుర్తుపెట్టుకోండి. భౌతికంగా నేను చెప్తున్నాను, దానిని లోకంలో ఎవ్వరు కోరుకుంటారు, విరిగిన మనసును వాడుకునే నీతో ఎవ్వరు సరిరారు. విరిగిన దానిని లోకంలో ఎవ్వరు కోరుకుంటారు, విరిగిన మనసును వాడుకునే ఎవ్వరు సరిరారు. దీనులను జ్ఞానులుగా శ్రీమంతులుగా మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా. మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా. నువ్వు చేరదీయపోతే నా మనసే చేదయ్యా. ఎంతమందికి అర్థమైందండి? అంటే దేవుని ముందుకెళ్ళి ఏమనాలి నువ్వు? అనర్హుణ్ణి, అనర్హురాలిని, నాకు ఇదే న్యాయం ప్రభు, నాకు ఇచ్చినదే న్యాయం ప్రభు, ఇందును బట్టి నీకు స్తోత్రం తండ్రి. నీ స్థితిని నువ్వు గుర్తుపట్టగలిగిన నాడు అప్పుడు దేవుడు నీ వశం అవుతాడు. నిన్ను నువ్వు గుర్తించిన నాడు, నీ అనర్హత అయోగ్యత నువ్వు గ్రహించిన నాడు అప్పుడు దేవుడు నీకు అందుబాటులోకి వస్తాడు. యెషయా గ్రంథంలో ఏమన్నాడో తెలుసా? అసలు అలాంటి వాళ్ళ దగ్గరే నేను నివాసం ఉంటాను అన్నాడు. నేను యోగ్యుడిని, యోగ్యురాలను అనుకున్న వాళ్ళ దగ్గర కాదండి ఆయన ఉండేది. నాకు అర్హత లేదయ్యా, నాకు యోగ్యత లేదయ్యా, నేను తగిన దాన్ని కాదయ్యా, తగిన వాడిని కాదయ్యా అని దీన మనస్సు కలిగి తమ స్థితిని ఎరిగి ఎవరు దేవుని పాదాల దగ్గరకు వస్తారో. జక్కయ్య, నీ ఇంటికేనయ్యా నేను వచ్చింది. ఇంతమంది వెంటాడుతుంటే వీళ్ళ కోసం వచ్చాను అనుకున్నావా? లేదు, నీ ఇంట ఈరోజు ఉండాలని వచ్చాను. నా దగ్గర ఊళ్ళో నా అంత చెడిపోయినోడు లేడయ్యా. అవునా? లేదు, ఊరి మొత్తంలో నువ్వే మంచోడు అనుకుని వచ్చాను. లేదయ్యా, నేను సుంకపు గుత్తదారుణ్ణి, ముక్కుబిండి వసూలు చేస్తాను, మంచోడిని కాదు నేను. అవునా? లేదు,
ఊరి మొత్తానికి సేవ చేసేంత సేవకుడు నీలో ఉన్నాడయ్యా. అవునా ప్రభు? స్వార్థపరుణ్ణి ప్రభు, కక్కుర్చోండి ప్రభు. లేదు లేదు, నీ ఊర్లో నీ అంత మంచోడు ఇంకొకడు లేడు. వాళ్ళని అడగండి, అయ్యా చెబుతారు నేను ఎంత చండాలు పండు, వాళ్ళని అడగండి. లేదయ్యా. జక్క ఏమన్నాడు? నా ఆస్తి సగం అమ్మి బీదలకు ఇస్తాను, మిగతా సగము ఎవని యొద్ద నేను 1కి 2 వసూలు చేసిన వానికి 4 ఇస్తాను, మొత్తంగా ఖాళీ అయిపోతాను. ఊళ్ళో చాలామంది ఉన్నారు. ఆ విధంగా తనకున్నదంతా సమాజ సేవకు వెచ్చించిన వాడు ఒక్కడున్నాడా ఆ ప్రాంతంలో? మరి ఇప్పుడు చెప్పండి, ఊరు మొత్తంలో మంచోడెవరు? ఊరు మొత్తం తిట్టినోడెవరు? మరి ఊరు మొత్తంలో మంచోడెవరు? అలా చేసినోడెవరు? యేసయ్య. హీనులను దీనులను. మీకు టైం అవుతుందేమోలే, ఇంక బండి ఇంకెళ్దాం. జ్ఞానులుగా శ్రీమంతులుగా మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా. ఏదో ఉన్నది చేసుకుంటా పిచ్చోళ్ళ తిరిగాను నేను ప్లాట్ఫామ్ మీద. ఎన్నోసార్లు దేవుని ముందుకెళ్ళి నాలాంటి కూడా బతికుండటం అవసరం అంటావా దేవా అని ఏడ్చాను, నాకున్న బాధలను బట్టి. ఈరోజు నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న వేదనలను బట్టి నువ్వు అలా దేవుని ముందుకు వచ్చి ఉండొచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నా దేవుడు అన్యాయస్తుడైతే కాదా. నీకు తెలియదు నిన్ను ఏ స్థితిలో దేవుడు ఉంచబోతున్నాడా. నీకు తెలియదు నిన్ను దేవుడు ఏ విధంగా నిలబెట్టబోతున్నాడా. అది జరిగిన నాడు నీకు అర్థమైంది నేను చెప్పింది ఏందో. నా దేవుడు నమ్మదగిన దేవుడు. లే, విశ్వాసంతో లే. విశ్వాసం గలదాని వేలే, విశ్వాసం గలవాడవైలే. భయపడద్దు, బాధపడద్దు, కృంగిపోవద్దు. జనాలు నీ ముందు మిడిసిపడుతుంటే నువ్వు దాన్ని బట్టి ఏం బాధపడదు. జనాలు నీ ముందు హడావుళ్ళు చేస్తుంటే నువ్వు ఓకే ఓకే దేవా నీకే స్తోత్రం అనుకొని కరెక్టేలయ్యా నేను తగిన వాడిని కాదు, తగిందాన్ని కాదు అనుకుంటా ఉండు నువ్వు అంతే. నిన్ను చూసి మిడిసిపడేవాడు పడని వదిలేసాను, సంతోషంగా చిరునవ్వుతో తిరిగాను. దిగులు పడద్దు. నువ్వు ఏడవాలని వాళ్ళు అట్లా చేస్తారు, నువ్వు ఏడ్చే కొద్దీ ఎక్కువ చేస్తా. వదిలే. దేవుణ్ణి బట్టి నువ్వు చిరునవ్వుతో ఉండవు, వాళ్ళు చేయలేరు. మనం ఎంత చేసి ఎంత ఆమెని ఇది చేస్తున్నా కూడా ఆమె నవ్వుతానే ఉంది. ఆ మనిషి ప్రశాంతంగా ఉంది, చిరునవ్వు నవ్వుతుంది, పైకి చూసి నవ్వుతుంది, పైకి చూసి నవ్వుతున్నాడు అని వాళ్ళే సర్దుకుంటారు. నీకు సిద్ధపరిచిన దినం వచ్చినప్పుడు ఆయన చేసే కార్యం ఆయన చేస్తాడు. నీకున్న దానిలో నువ్వు ఏం చేయాలని చెప్పాను? ఉన్నదానిలో ఏది భౌతికంగా తృప్తి, ఆత్మీయంగా సేవలో తృప్తి ఉండకూడదు. ఇంకా చేయాలి, ఇంకా చేయాలనే తపన ఉండాలి. ఓకేనా? కష్టపడు, కానీ ఇతరులతో పోల్చుకోవద్దు. నేను 3 చేస్తావని చెప్పాను. 1 మనశ్శాంతి పోగొట్టుకుంటావు, 2వది అక్రమ మార్గాలు తొక్కుతావు, 3వది ఏం చేస్తావు తెలుసా? అయినా సరే నువ్వు సాధించకపోతే ఆ ముందులో ఉన్న వాళ్ళని తొక్కటానికి ట్రై చేస్తావు, సైకోలా మారుతావు, వాళ్ళ నాశనాన్ని కోరుతావు. ఏమన్నా అర్థమైందన్నా నేను చెప్పింది? వాళ్ళ పతనాన్ని ఎదురు చూస్తావు. అలా చూడటం దేవునికి అసహ్యం. అప్పుడు నువ్వు అవుతావు అట్లా. ఇదంతా దేన్ని బట్టి వస్తుంది? మార్చుకుందామా ఈ సంవత్సరం?
సమాజం మొత్తాన్ని ఏమందాం మనం? మన తోటి వారిని బట్టి ఏమందాం? వారు నాకంటే యోగ్యులు ప్రభు, యోగ్యులు. సహ విశ్వాసుల విషయం, పరిచారకుల విషయం, సేవకుల విషయం, అందరి విషయం ఇదే అందాం. నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని గుంట తీసి పూడ్చిపెట్టొద్దు, వినియోగించు. నేను నా బంధువుల్లో కొంతమందిని చూస్తాను, నా సొంత కుటుంబ సభ్యుల్లో కొంతమందిని చూశాను. నేను ఒకడనలా, నేను కొంతమంది అన్నాను. ఎందుకంటే ఒకడు కాదు, కొంతమంది ఉన్నారు నా సొంత కుటుంబ సభ్యుల్లో ఉన్నారు. నాకు తెలిసి వాళ్ళు ఈ కూటంలో ఉండే ఉంటారు, నా ఓన్ ఫ్యామిలీ మెంబర్స్. కానీ వాళ్ళకి ఇచ్చినవి నంబర్ 1గా గుంట తీసి పూడ్చి పెడుతున్నారు. సూపర్గా. ఈ గుంట తీసి పూడ్చి పెట్టే రకాలు ముందు నా ఫ్యామిలీలోనే ఉన్నారు, తర్వాత ఆత్మీయ కుటుంబంలో కూడా ఉన్నారు. తప్పు అయిపోయిన సంవత్సరాలు పోగొట్టుకున్నారు. ఇక ఉన్నాయి కొన్ని సంవత్సరాలే. ఇంకా ఎందుకు గుంటలో? ఇవ్వబడిన సామర్థ్యం ఏంటో బయటికి తీసి దేవుడు చెప్పినట్లు ఆయన పనిలో దాన్ని వెచ్చించి ధన్యులు కావాలని ఫస్ట్ నా ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తున్నాను, తర్వాత సంఘం అనే ఆత్మీయ కుటుంబానికి కూడా చెప్తున్నాను. నేను నాకేమొచ్చు, నా దగ్గర ఏముందని దీన పలుకులు పలికి సోమరిపోతులాగా సమయాన్ని అంతటిని కూడా వేస్ట్ చేయటం కాదో. దేవుని దగ్గరికి పోయి నేను అందరికంటే అనర్హుండని ఆ మాట అనమన్నాను, కానీ నా దగ్గర ఏం లేదు, నేనేం చేయలేని అనమల్లా. నీకు ఇచ్చినదేదో దాని ముందు దేవుని పని కొరకు నీకు ఇచ్చిన తలాంతుని, టాలెంట్ని, జ్ఞానాన్ని, సామర్థ్యాన్ని, అనుకూలతని, అవకాశాన్ని వినియోగించి దేవుని పని చేయి. అందుకోసమే 2026 నీకు ఇచ్చాడు. లేకపోతే 2025తోనే నీ చాప్టర్ క్లోజ్ అయ్యేది. 26 ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఇది కూడా ఇట్లా తగలేయమని కాదు, తెలివి తెచ్చుకొని కనీసం ఎక్కడన్నా కష్టపడమని ఆలోచించి జాగ్రత్త పడండి. ఏమైనా ఇబ్బంది పెట్టానా? ఆకలి అవట్లా? ఎంతమంది క్లియర్గా అర్థమైంది? దీన మనస్సు కొరకు మీ అనర్హతను, అయోగ్యతను దేవుని ముందు ఒప్పుకోండి, కానీ మీకు ఇచ్చిన సామర్థ్యాన్ని గుంటలో పెట్టకండి. దేవుని ముందుకు వెళ్ళినప్పుడు నేను ఇదే ఉంటాను, నా అనర్హతని, అయోగ్యతనే మాట్లాడతాను, కానీ దేవుడిచ్చిన తలాంతును వెచ్చించే విషయంలో నేను దాచిపెట్టలేదు. నాకేవేవి ఇచ్చాడో సామర్థ్యాలు అవన్నీ కూడా మొత్తం వినియోగంలో పెట్టాను. ఆ ఫలాన్ని చూస్తా ఉన్నాను. ఒక్కసారే రాలేదే, క్రమక్రమంగా అభివృద్ధిని చూపించాడు దేవుడు. అట్లా నీకున్న దాన్ని కూడా నువ్వు అమల్లో పెట్టు. క్రమక్రమంగా వర్ధిల్లుతావు, విస్తరిస్తావు, వాడబడతావు, ధన్యురాలి అవుతావు. భౌతికంగా కూడా నువ్వు ఆశీర్వదించబడటానికి అడుగులు వేయొద్దని నేను చెప్పలా. ఇచ్చిన దానిలో తృప్తి కలిగి ఉండు. నీ శక్తి కొలది పని చేయి. దేవుని చిత్తం అయితే ఈసారి ఇంకా అభివృద్ధిని ఇస్తాడు. అంతేగాని నాకు ఇంతే చాలు, ఇక్కడే ఉంటా అని అక్కడే తృప్తి చెందు, అక్కడే కూర్చో అంటల్లా. మరొక అడుగు ప్రయత్నించు, తప్పులేదు. అందలేదా, కొంతే వచ్చిందా, అందును బట్టి తృప్తి చెందన్నా. అది నేను చెప్పే మ్యాటర్లో చాలా క్లియర్గా ఉన్నా. మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకునే అవకాశం ఉందంటే మళ్ళీ వినండి. లేదన్నా క్లియర్గానే అర్థమవుతుంది మాకు, మేము మెయిన్ పాయింట్స్ అన్ని కూడా తీసుకున్నాం మేమంటే హ్యాపీ. దేవుడు మీకు తోడై ఉండును గాక. కళ్ళు మేండి, తలలో ఉంచండి, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ ప్రభువా, ఈవేళ నీ బిడ్డలందరితో ఈ మాటలు మాట్లాడావు, అవన్నీ బిడ్డల హృదయాల్లో స్థిరమగును గాక. దుష్టుడు ఎత్తుకొని పోకుండా వాడిని గద్దించి దూరపరిచి నీ కృపా కాపుదల బిడ్డలు నడిపించి ఈ సంవత్సరాంతం వరకు కూడా ఈ అంశాన్ని గుర్తుపెట్టుకొని కలిగిన దాంతో తృప్తి చెంది కృతజ్ఞతలు చెల్లించి నీవు ఇచ్చిన పని చేయడానికి ఇంకా శక్తి మేరకు కష్టపడే కృప దయచేయి. భౌతికంగాను ఆత్మీయంగాను కూడా మా బిడ్డలను ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలోకి ఎదగడానికి సహాయం చేయి. ఎంత ఎదిగినా దావీదులాగా ఒదిగి దీన మనసు కలిగి నిన్ను మయంపరిచే కృప మా అందరికీ దయచేయి. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి.
మా పట్ల అపరాధం చేసిన వారిని క్షమించుటకు శుద్ధ మనస్సును సుబుద్ధిని మాకిచ్చి మా అపరాధములు నీవు క్షమించి మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము బలము మహిమాశక్తి సర్వ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడి నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయం, ప్రవేశ రక్తమునకు జయం. యేసునామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సమయం 1:58 అయింది. అంటే ఇంక 2 కాలేదని చెబుతున్నా. చెప్పిన విషయాలు మననం చేసుకుంటూ సంతృప్తిగా బయలుదేరండి. కృప మనందరికీ తోడై ఉండును గాక. సంతోషంగా బయలుదేరండి. గుంటలో పెట్టారే బూడిసి తీయండి. ఎవరెవరికి ఏమేమి ఇచ్చాడో వెతకండి, దొరికింది. అస్సలు ఇవ్వకుండా ఒక్కళ్ళని కూడా సృష్టించరా. ఎవరికి ఇచ్చే సామర్థ్యం వారికి ఇచ్చాడు. వెతకండి, దొరుకుతుంది. అమల్లో పెట్టండి, దేవుని రాజ్యం కట్టండి. కృప మనందరికీ తోడై ఉండును గాక. చల్ నడవండి. విశ్వాసంతో తెచ్చిన నూనె నా ప్రభు తన శక్తితో నింపి రోగులైన వారికి అది వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చును గాక.